హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసిన గాజర్ బఠానీ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ గాజర్ని పీల్ తీసుకొని కొద్దిగా పెద్ద పెద్ద కట్ చేసుకొని అందులోనే బఠానీ కూడా వేసి 1 విజిల్ అలా పెట్టాను అనమాట. ఆ తర్వాత అంటే అది బాగా బాయిల్ అయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా కొద్దిగా కరివేపాకు కడిగి వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత గాజర్ బఠానీ ఏవైతే ఉంటాయో అది మనం 1 విజిల్ అయితే పెట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీనికి పచ్చి కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలో కొద్దిగా సాల్ట్, ఇంకా కొత్తిమీర వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయండి. ఇది చపాతీలోకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, రైస్ లో కూడా బాగుంటుంది. సో ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం నేను మా పెద్ద మమ్మీ దగ్గర తిన్నాను అనమాట. నాకు బాగా నచ్చింది. సో అందుకోసమని ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో గాజర్ కూడా ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటుంది కదా, సో ట్రై చేయొచ్చు. బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.